వర్టెక్స్ గురించి తెలుసుకుందామండి. షేప్లో స్ప్లైన్స్లో ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము. పర్స్పెక్టివ్లో రెక్టాంగిల్ గీసాను. దీనికి మనము రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్ క్లిక్ చేసాము. ఇందులో ఎడిటబుల్ స్ప్లైన్లో మనకి వర్టెక్స్ సిగ్మెంట్స్ స్ప్లైన్ ఉంటుందండి. ఈ వర్టెక్స్ అంటే ఇవి కార్నర్లో ఉన్నాయి కదండి, ఈ వర్టెక్స్ అండి. ఇందులో క్రియేట్ లైన్ ఉంది కదండి, ఇది క్రియేట్ లైన్ అంటే దీని నుంచి మనము ఇంకొక లైన్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చండి. రైట్ క్లిక్ చేస్తే ఈ లైన్ అనేది ఎండ్ అయిపోతుంది. వర్టెక్స్ని సెలెక్ట్ చేసి బ్రేక్ అంటే ఇక్కడ డబుల్ వర్టెక్స్ వస్తాయండి. అంటే బ్రేక్ అంటే కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కట్ అయిపోయింది చేశారా, ఈ వర్టెక్స్కి ఈ వర్టెక్స్, ఈ వర్టెక్స్కి ఈ వర్టెక్స్ కట్ అయింది. ఇప్పుడు రిఫైన్ అన్నాం అనుకోండి. రిఫైన్ అంటే వర్టెక్స్ యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ ఒక వర్టెక్స్ కావాలనుకో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ వర్టెక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. రైట్ క్లిక్. నెక్స్ట్ వెల్డ్. వెల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వర్టెక్స్లు ఉన్నాయి కదా, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు వర్టెక్స్లు ఉన్నాయి కదా, ఇది కొంచెం దగ్గర కానీ ఈ రెండు వర్టెక్స్లు ఇలా దగ్గర కానీ వెల్డ్ అంటే ఒక్క వర్టెక్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఒక్క వర్టెక్స్ కింద ఇట్లా అటాచ్ అయిపోతాయి అన్నమాట. వెల్డ్ అంటే కనెక్ట్ చేయడం, రెండు కలపటం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫిల్లెట్. ఫిల్లెట్ అంటే ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకొని కార్నర్లో ఒక వర్టెక్స్ ఉంది కదా, దాన్ని ఇక్కడ రౌండ్ సర్కిల్ లాగా తీసుకురా, రేడియస్ టైపు సర్కిల్ ఇట్లా రౌండ్గా వస్తుందండి కర్వ్. ఇక్కడ తీసుకున్న ఫిల్లెట్ తీసుకొని ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వర్టెక్స్ ఉన్నాయి కదా, ఈ వర్టెక్స్ హైడ్ చేసుకోవచ్చండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్హైడ్ అంటే మళ్ళీ అన్హైడ్ అవుతాయి. వర్టెక్స్ డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఈ వర్టెక్స్ మీకు అవసరం లేదనుకోండి, డిలీట్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు మీకు, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిగ్మెంట్స్. సిగ్మెంట్ అంటే ఈ మిడిల్లో ఈ లైన్ ఉంది కదండి, మిడిల్లో వర్టెక్స్కి మిడిల్లో ఉన్న ఈ లైన్ని సిగ్మెంట్ అంటారండి. ఈ సిగ్మెంట్ని మనము సెలెక్ట్ చేసుకొని కట్ చేయాలనుకోండి, రెండు కట్ చేయాలంటే ఇక్కడ బ్రేక్ అని ఉంటుంది. బ్రేక్ సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఎక్కడి వరకు అయితే కట్ కావాలో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇట్లా బ్రేక్ అవుతుంది. ఇందులో కూడా మనకు కట్ కావాలి, ఇక్కడ వరకు కట్ కావాలంటే మళ్ళీ ఇక్కడ వర్టెక్స్ వస్తుంది, ఇది కట్ అయిపోతుంది అనమాట. సిగ్మెంట్స్ అవసరం లేని చోట సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివైడ్ ఉంటుంది. డివైడ్ ఎన్ని భాగాలు డివైడ్ కావాలి, 2 పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఈ లైన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 2 డివైడర్స్ వస్తాయండి. డివైడ్ అంటే 2 వస్తాయి. ఇక్కడ ఉంది చూడండి వర్టెక్స్, ఇదిగోండి వర్టెక్స్, ఇదిగోండి వర్టెక్స్, 2 వర్టెక్స్ వస్తాయి మిడిల్లో.
ఇప్పుడు మనం చెస్ బోర్డ్లో పాన్స్ ఉంటాయి కదండి, ఒక పాన్ని క్రియేట్ చేద్దామండి. ఇక్కడ మోడలింగ్ చేద్దాము. ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకోండి. ప్లేన్ తీసుకొని లెఫ్ట్ వ్యూలో ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దీనికి మెటీరియల్ అప్లై చేయండి. మెటీరియల్కి షార్ట్ కట్ కీ వచ్చేసి ఎం ప్రెస్ చేసి ఒక మెటీరియల్ తీసుకొని అసైన్ మెటీరియల్ టు సెలెక్షన్ తీసుకున్న తర్వాత స్టాండర్డ్ అనండి. స్టాండర్డ్లో మళ్ళీ ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ అన్న తర్వాత ఇక్కడ డిఫ్యూజ్ దగ్గర ఇక్కడ ఒక నన్ ఉంది కదా, నన్ దగ్గర సెలెక్ట్ చేయండి. తర్వాత బిట్ మ్యాప్ వస్తుంది, ఆ బిట్ మ్యాప్ సెలెక్ట్ చేయండి, లేదంటే డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మామూలుగా ఒక సీను ఇమేజ్ అండి, జేపీజీ ఇమేజ్ ఇది. ఈ జేపీజీ ఇమేజ్ మీద ఒక పాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఓపెన్ అని అసైన్ మెటీరియల్ అన్నాం కదా ఫస్ట్. ఇప్పుడు షో షేడెడ్ మెటీరియల్ టు వ్యూ పోర్ట్ సెలెక్ట్ చేసి ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినాక ఈ ఇమేజ్లో ఈ పాన్ ఇమేజ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇది ఇట్లా ఓపెన్ చేసి కొంచెం జూమ్ చేసుకోండి. అంటే ఇది రిఫరెన్స్ కోసం అండి ఈ ఇమేజ్. ఇందులో షేప్స్లో లైన్ టూల్ తీసుకోండి. లైన్ టూల్ తీసుకొని ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మిస్ అయ్యి ఇక్కడ క్లిక్ పడింది అనుకోండి, బ్యాక్ స్పేస్ నొక్కితే బ్యాక్ వెళ్తుందండి. క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసామనుకోండి, ఇలా కర్వ్ వస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేసి ఎండ్ కావడానికి ఇట్లా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇలా లేత్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఇలా వస్తుందండి. ఇది మనం పక్కకు జరుపుకుందాం. ఈ షేప్ మామూలుగా కూడా డ్రా చేసుకోవచ్చు ఐడియా ఉంటే. ఐడియా లేని వాళ్ళు ఏదన్నా ఇమేజ్లో కావాలి అనుకుంటే ఇమేజ్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని మెటీరియల్తో తీసుకొని ఇట్లా లైన్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్స్పెక్టివ్లోకి వచ్చేసి ఇది ఉంది కదండి, దీనికి మనము మాడిఫైర్ లిస్ట్లో లేత్ అని కమాండ్ ఉంటుంది. లేత్, ఈ లేత్ని ఇట్లా తీసుకోవాలి. ఇందులో యాక్సిస్ అని ఒకటి ఉంటుందండి, దీన్ని ఇలా కొంచెం పక్కకి మూవ్ చేస్తుంటే ఇలా వస్తుందండి. ఇది పాన్ అన్నమాట. ఇది ఇలా ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. లైన్ టూల్లో వర్టెక్స్ తీసుకొని ఎక్కడన్నా ఏదన్నా కొంచెం లోపలికి అనుకోవాలన్నా బయటకు అనుకోవాలన్నా ఇట్లా, లేదంటే రైట్ క్లిక్ చేసి స్మూత్ అన్నారు అనుకోండి, స్మూత్గా అనుకోవచ్చు. మళ్ళీ వర్టెక్స్ తీసేసి